నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి అయినటువంటి భువనేశ్వరి మేడం గారు నిజం గెలవాలి అని అనే ఒక యాత్ర చేపట్టారండి. ఆ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన సందర్భంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు మనస్తాపంతో చనిపోయినటువంటి విషయం మీకు తెలిసిందే. వారికి వాదారుస్తూ కొంత ధన సహాయం చేస్తూ మరి ఈ పర్యటన పెట్టుకోవడం జరిగింది. ఆ పర్యటన ఏ విధంగా ఉంటుందంటే, మరి నిన్న 3వ తారీఖున రావడం జరిగింది. వారు 3వ తారీఖు 4వ తారీఖున విజయనగరం, శ్రీకాకుళం పర్యటన ముగించుకొని ఈరోజు 4 అంటే వైజాగ్ 4 సాయంకాలం మరి చేరుకుంటారు విశాఖపట్నానికి. విశాఖపట్నం ఉన్నటువంటి నోవోటెల్లో వారు బస్ చేసి రేపు తెల్లవారి అంటే 5వ తారీఖు తెల్లవారి 9-10 ప్రాంతంలో వారు పర్యటన మళ్ళీ మొదలుపెట్టి సౌత్ నియోజకవర్గంలో 2 చనిపోయారు, వారికి పరామర్శించి తర్వాత నార్త్ నియోజకవర్గంలో 1 చనిపోయారు. అక్కడికి వెళ్ళి లంచ్ విరామం తీసుకున్న తర్వాత గాజువాక్లో మరి 3 చనిపోవడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి గాజువాక్ వచ్చి 7 గంటలకి మళ్ళీ ఎయిర్పోర్ట్ చేరుకొని వారు తిరుగు ప్రయాణం బయలుదేరతారు. తిరుగు ప్రయాణం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పూర్తి స్కెడ్యూల్ అంతా కూడా మీకు సాయంకాలంకి మేము రిటర్న్గా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇది టెంటేటివ్గా ఆల్మోస్ట్ టెంటేటివ్ అంటే ఫైనల్గా ఇదే స్కెడ్యూల్. అయితే లంచ్కి ఎక్కడ ఆపాలి అనేది, అంటే నోవోటెల్లో తీసుకొచ్చి పెడదామా లేకపోతే గాజువాక ప్రాంతంలో ఉంచుదామా అనేది ఆలోచనతో ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది విమర్శలు చేస్తున్నారు, ఎందుకు తిరుగుతున్నారు ఏంటని చెప్పేసి. మేము చెప్తాం కదా, మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సుమారు 70 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. 70 లక్షల మంది మాకు ఉన్నటువంటి మెంబర్షిప్. ఇందులో చంద్రబాబు నాయుడు గారిని క్షుణ్ణంగా చూస్తున్నటువంటి 42 సంవత్సరాలుగా ఆయన రాజకీయ చరిత్ర కానీ ఆయన యొక్క నిబద్ధత మీద కానీ నమ్మకంతోనే ఉన్నారు. అందరూ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిజంగా ఎంతమంది సీనియర్లు, ఎంతమంది అభిమానులు, అలాగే ప్రజలు కూడా అన్యాయంగా 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచారు. ఇంతకన్నా పెద్ద అన్యాయం ఇంకేమైనా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారాన్ని కక్ష సాధింపు కోసమే వాడుతున్నారు. ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో లేరు. ఇది అన్యాయం అని మనస్తాపం చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు చాలా మంది ఉన్నారు. ఆ గాజువాక ప్రాంతంలోనే తెలుగుదేశం బాబాయిగా పిలువబడుతున్నటువంటి రాధాకృష్ణ గారు, ఆయనైతే నాకే ఫోన్ చేసేవారు, బాబు ఎప్పుడు రిలీజ్ అవుతారు, ఏమవుతుంది, ఇది అన్యాయం అని చెప్పేసి. అదే మనస్తాపంతో ఆయన మరణించడం జరిగింది. అలాగే గొట్టుముక్కల సరోజిని అని చెప్పేసి, ఆవిడ కూడా సీనియర్ కార్యకర్త, నిరంతరం పార్టీ అంటే ఒక అభిమానం. నిజంగా వాళ్ళు కూడా ఇంత అన్యాయం బాబు, అంత అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు రిలీజ్ అవుతారు చెప్పని చెప్పేసి మాకు అనేక సందర్భంలో ఫోన్లు. అలాగే మనస్తాపంతో చనిపోయారు. అలాగే కోరుకొండ వెంకట్రావు అని చెప్పేసి, ఆయన కూడా అందరితో ఎవరైనా సరే ఏమైనా అన్నా సరే పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఏమన్నా సరే విపరీతమైన ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వ్యక్తి, అభిమాని. ఆయన కూడా ఆ మనస్తాపంతోనే చనిపోవడం జరిగింది గాజువాకలో. నేను పర్టికులర్గా చూసినటువంటి విషయాలు, చూసినటువంటి వ్యక్తి లేదు. కనుక రాజకీయ నాయకులు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజల జీవితాలు బాగు చేసుకోవాలి, కానీ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. అంతేగాని నాకు అధికారంకి వచ్చింది కనుక ప్రతిపక్ష నేతలు పూర్తిగా సమూలంగా నాశనం చేద్దాం, వాళ్ళని అరెస్ట్ చేద్దాం, వాళ్ళని నిర్బంధించి మళ్ళీ ఏదో విధంగా అధికారంలోకి వచ్చేద్దామన్న
దురాలోచన పెట్టుకోకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతకన్నా దారుణం ఉంది. ప్రజల యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చారు వైసీపీ పార్టీకి, కానీ వీళ్ళు ఏకోసారి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేరు. మీరు చూడండి ఒకసారి. అందుకే ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఆయన అరెస్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్కి చేసిన సందర్భంలో ఆయన జైలుకి వెళ్ళి ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు. 3 మార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని, సుమారు 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని, 42 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేస్తే సామాన్యుడు ఒక పరిస్థితి ఒకసారి చూడండి. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒకవేళ ఈయన ఈ విధంగా కానీ ఇబ్బంది పెట్టుంటే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఉండేవారు. యువకాలం నడుస్తున్నప్పుడు కూడా అన్ని ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టాడు. అంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం చేయడం మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు ఎక్కడ చూడండి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రజలు ఇప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేస్ ప్రజలు ఎదుర్కోవడానికి అంత ధైర్యం లేకపోయింది. ప్రజల్లోకి వెళ్తే తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు చూసే, ఆ వ్యతిరేకతను చూసే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంధకారంకి వెళ్ళిపోతుందని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా పార్టీలు విడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంతమంది లైన్ కట్టుకున్నారు. ఇంకా మీరు చూడండి, ఇంకా ఎక్కువ మంది ఆ పార్టీని వినాడతారు, వెళ్ళిపోతారు, పార్టీ మారుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అధికారాన్ని ఏ విధంగా నిల్చోబెట్టుకోవాలని చెప్పేసి ఆయన ప్రోగ్లాడుతూ ఎవరిని ఎక్కడ పడితే అక్కడ మారుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడికి. ఎంతో మంచి మనసుతో నువ్వు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని పిల్లలందరూ కూడా మూకమ్మడిగా కాలేజీలో చదువుకున్న వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా నీకు ఓటేసి గెలిపిస్తే కనీసం ప్రతి జనవరికి క్యాలెండర్ అన్నావు. జనవరి కాదు కదా, డిసెంబర్కైనా ఆ సంవత్సరంలో క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేకుండా తీసుకున్నావు. ఏదో కేవలం సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి నేను ఇచ్చినట్టు నువ్వు గొప్పలు చెప్పుకుంటే, నీకు నిజంగా పరిపాలన మీద అవగాహన ఉంటే ఈవేళ ఎంతమంది ధర్నాలు చేస్తున్నారో చూడండి. ఈవేళ మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు, అంగన్వాడీ మరి ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే సర్వశిక్ష అభియాన్ టీచర్స్ ధర్నా చేస్తూ ఉన్నారు. వారికి జీతాలు ఇస్తా ఉన్నావు, టీఏడిఎల్ ఇస్తానన్నావు. కనీసం అంగన్వాడీ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్లో కూడా నువ్వు రాయితీలు పెట్టి మీకు ఇస్తామలే మీరు పెట్టండి అని చెప్పి ఆ టీచర్ల ద్వారా నువ్వు డబ్బు పెట్టుబడి పెట్టించి ఇవాళ జీతాలు కూడా లేకుండా చేసిన పరిస్థితి పాపం కల్పించావు. వారి తాలూకా పాపం నీకు తప్పనిసరిగా తగులుతుంది. కొన్ని వేల మంది ఆడవాళ్ళు ఈవేళ కలెక్టరేట్ ముట్టలు చేస్తే ఎంతమంది పోలీసులు ఎంతమంది ఆడవాళ్ళు అరెస్ట్ చేస్తారు చూడండి. మీకు ఈవేళ నువ్వు దమ్ముంటే వాళ్ళకి ఏవైతే ఇస్తానన్నావో నీ నోటితో చెప్పినవి కనీసం అవే అనౌన్స్ చేసి ఈ మంటల్ని చల్లారుతుంటే మంచిది. లేకపోతే నువ్వు కాలగర్భంలో నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రిగా మిగిలిపోతావని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ నెల 15 రోజుల్లో 2 నెలల్లో మేము ఇస్తున్న 6 పథకాల్లో ఓ 3 పథకాలు అమలు చేద్దామని చెప్పి ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దీన్ని ఎలాగైనా అమలు చేయాలని చెప్పి ఈ ఉచిత ప్రయాణం ఒకటి, తర్వాత సిలిండర్లు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది జాన్యువరి నెల నుంచే ఇద్దామని చెప్పి ఇవన్నీ మాయలు చేసినా కూడా ప్రజలకి నీ యొక్క ఆటలు మాయలు తెలిసిపోయాయి కాబట్టి నువ్వు ఎన్ని మొదలుపెట్టినా అవన్నీ మేమిచ్చిన హామీలు కాబట్టి, మేమిచ్చిన సలహాలు కాబట్టి ఇవి ప్రజలకి క్లియర్గా అర్థం అవుతున్నాయి. బాబు నువ్వు ఎందుకు పెడుతున్నావో మాకేంటి తెలియదా అనుకుంటావా అని చెప్పి ప్రజలు తిరిగి లెంపకాయ కొట్టే పరిస్థితి వస్తుంది ఓటుతో. కనుక మరొకసారి మీ ద్వారా మన విశాఖ ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని కోరుతున్నా, ఈ ఏదైతే ఉందో రౌడీ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని, మరి రాబోయే ఎన్నికల్లో ఒక విజన్, ఒక సహజంగా అభివృద్ధి చేసే లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి. పరిపాలన అనుభవం ఉంది. అటువంటి నాయకుని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు చెప్పడం సిగ్గిసేట్టు. కుటుంబం అంటే అన్న మాట్లాడతాడు. కుటుంబం అనేది ఎలా నడపాలో నీకు తెలుసా కుటుంబం గురించి? నువ్వు 16 నెలలు జైల్లో ఉండి నీ చెల్లి ఆహార నిశలు కష్టపడి
నీకన్నా ఎక్కువ 2000 కిలోమీటర్లు నడిస్తే రాత్రి పవన్లు నువ్వు ఇంకా వారం వారం రెస్ట్ తీసుకొని వచ్చావు. నీ చెల్లి అయితే కంటిన్యూగా సుమారు 10 నెలలు నడిచింది. నీకేమైనా విశ్వాసం ఉంటే ఒక పదవి ఇచ్చావా? అంటే నీకు నీ చెల్లి కూడా పోటీగా వస్తుందనే అనుమానంతో నువ్వు పదవి ఇవ్వకుండా కుటుంబం గురించి నువ్వు మాట్లాడే నీకు ఎక్కడ ఉంది జగన్? ఇవన్నీ కూడా అన్న చెప్తారు.